ఒకానొక అందమైన అటవీ ప్రాంతంలో అనేక రకాల జంతువులు సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఆ అడవికి రాజుగా చాలా బలమైన, భయంకరమైన సింహం ఉండేది. అది తన శక్తిని చూసి గర్వపడేది. దాని గాండ్రింపు వింటే చాలు అడవిలోని ప్రతి జీవి భయంతో వణికిపోయేది. అది అడవికి భద్రతను ఇవ్వడం కన్నా భయాన్ని కలిగించేది. ఆ సింహం చాలా క్రూరంగా ఉండేది. దానికి ఆకలి వేసినప్పుడల్లా ఏ జంతువు కనబడితే దాన్ని వేటాడి తినేసేది. జింకలు, కుందేళ్లు, ఇంకా ఇతర చిన్న జంతువులు ఎప్పుడూ భయంతో జీవించేవి. అడవిలో ఎప్పుడూ ఏదో ఒక మూల నుండి ప్రాణభయంతో పరుగులు తీసే జంతువుల అరుపులు వినిపించేవి. ప్రతిరోజూ ఏదో ఒక జీవి ప్రాణాలు కోల్పోయేది. సింహం అకృత్యాలకు అడవిలోని జంతువులు విసిగిపోయాయి. ప్రతిరోజూ ఏదో ఒక జీవి ప్రాణాలు కోల్పోవడం వాటిని కలవరపరిచింది. ఒకరోజు అడవిలోని అన్ని జంతువులు ఒక పెద్ద వృక్షం కింద సమావేశమయ్యాయి. భయంతో వణికిపోతూనే ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం కనుగొనాలని నిర్ణయించుకున్నాయి. అవి తమ ప్రాణాలను కాపాడుకోవాలని కోరుకున్నాయి. చాలాసేపు చర్చించిన తర్వాత జంతువులు ఒక నిర్ణయానికి వచ్చాయి. సింహం యొక్క ఆకలిని తీర్చడానికి ప్రతిరోజూ ఒక జంతువు స్వచ్ఛందంగా సింహం వద్దకు వెళ్లాలని ప్రతిపాదించాయి. దీనివల్ల మిగిలిన జంతువులు సురక్షితంగా జీవించగలవని అవి భావించాయి. ఇది ఒక కష్టమైన నిర్ణయం, కానీ వేరే మార్గం కనిపించలేదు. తమ జీవితాలను కాపాడుకోవడానికి ఇదే మార్గం. జంతువుల ప్రతిపాదనను సింహం ముందు ఉంచారు. మొదట సింహం కోపంగా ఉన్నా, సులభంగా ఆహారం లభిస్తుంది కదా అని ఆలోచించింది. వేట శ్రమ తప్పి ప్రతిరోజూ ఒక జంతువు దాని వద్దకు వస్తుంది కాబట్టి ఆ ప్రతిపాదనను అంగీకరించింది. అప్పటినుండి ప్రతిరోజూ ఒక జంతువు దాని వద్దకు వెళ్లేది. కొంతకాలం అడవిలో ప్రశాంతత నెలకొంది. చాలా రోజులు గడిచాయి. ఒక్కొక్కటిగా జంతువులు సింహం ఆహారంగా మారాయి. ఒకరోజు చిన్నదైన, తెలివైన ఒక కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా భయపడింది, కాని దాని తెలివితేటలతో సింహం బారి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచించడం మొదలుపెట్టింది. అడవిలోని మిగతా జంతువులు దానికోసం బాధపడ్డాయి. అది చాలా చిన్నది కదా అని విచారించాయి. కుందేలు సింహం వద్దకు వెళ్లడానికి ఆలస్యం చేసింది. అది నెమ్మదిగా నడుస్తూ దారిలో చాలా ఆలోచించింది. తన చిన్న మెదడులో ఒక తెలివైన పథకాన్ని అల్లింది. సింహం ఎంత బలమైనదైనా దాని బలహీనతను ఎలా ఉపయోగించుకోవాలో అది ప్లాన్ చేసింది. ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేసింది. దాని ముఖంలో దృఢ సంకల్పం కనిపించింది. సింహం తన గుహలో ఆకలితో ఎదురుచూస్తోంది. రోజు గడిచిపోతున్నా ఆహారం రాకపోవడంతో అది చాలా కోపంగా మారింది. గాండ్రింపులతో అడవిని దద్దరిల్లింది. ఎందుకు ఆలస్యం అని గర్జించింది. దాని కళ్లల్లో అగ్నిజ్వాలలు కనిపించాయి. అది కుందేలు కోసం భయంకరంగా ఎదురుచూస్తూ ఉంది. దాని సహనం నశించింది. చివరకు కుందేలు సింహం వద్దకు చేరుకుంది. సింహం కోపంగా అడిగింది, ఎందుకు ఆలస్యం చేశావు? అప్పుడు కుందేలు వినయంగా ఇలా చెప్పింది, మహారాజా, నేను మీ వద్దకు వస్తుండగా దారిలో మరొక సింహం నన్ను అడ్డుకుంది. అది మిమ్మల్ని సవాలు చేస్తూ తానే ఈ అడవికి రాజు అని చెప్పింది. దానివల్లే ఈ ఆలస్యం. మరో సింహమా? ఈ అడవికి రాజు నేను. నా సార్వభౌమాధికారాన్ని సవాలు చేసే ధైర్యం ఎవరికి ఉంది? అని సింహం ఆగ్రహంతో గర్జించింది. వెంటనే నన్ను ఆ సింహం వద్దకు తీసుకెళ్ళు. దాని సంగతి తేలుస్తాను అని కుందేలుతో అంది. దాని గర్వం, కోపం స్పష్టంగా కనిపించాయి. అది తీవ్రంగా ఆగ్రహించింది. కుందేలు సింహాన్ని ఒక పాడుబడ్డ బావి దగ్గరకు తీసుకెళ్ళింది. మహారాజా, అదిగో ఆ బావి లోపల ఆ సింహం ఉంది అని చెప్పింది. సింహం బావిలోకి తొంగి చూసింది. నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూసి అది మరొక సింహం అనుకొని కోపంతో బావిలోకి దూకింది. దాని గర్వం దాని పతనానికి కారణమైంది. సింహం బావిలో పడి మునిగిపోయింది. అడవిలోని జంతువులు ఈ వార్త విని చాలా సంతోషించాయి.
వాటి ప్రాణాలను కాపాడిన తెలివైన కుందేలును ప్రశంసించాయి. దీని ద్వారా మనం నేర్చుకునే నీతి ఏమిటంటే, కేవలం బలం మాత్రమే కాదు, తెలివైన ఆలోచనలు, ఉపాయాలు ఎంతటి బలవంతుడిని అయినా ఓడించగలవు. తెలివి బలం కన్నా గొప్పది.